ఇక డిబేటబుల్ పాయింట్కి వద్దాం. తెలంగాణలో ఆసక్తికరమైనటువంటి రాజకీయ వ్యాఖ్యలు వింటున్నాం. చాలా విచిత్రమైనటువంటి పోకడలు కూడా రాజకీయాల్లో గతంలో చూసాం. కానీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాదోపవాదాలు తీవ్రవాదంలా పరిణమిస్తున్నాయి, అలానే కనిపిస్తున్నాయి. ఒక వాదం కాదు, అది ప్రజావాదమా కాదా అన్నది కూడా సందేహమే. ఒక తీవ్రవాదమైనటువంటి ఒక లక్షణం ఇవాళ రాజకీయాల్లో పార్టీ నాయకుల వ్యాఖ్యల్లో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఎందుకు ఇంత రాజకీయ ఒత్తిడి పెరిగింది అన్నది ఇవాళ ప్రధానమైనటువంటి అంశంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. 12 మంది ఎంపీలను గెలిపిస్తే చాలు, ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతా అని కేసీఆర్ లాంటి సీనియర్ నాయకుడు మాట్లాడడంలో ఉన్న లోతేంటో తెలుసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ప్రముఖ నాయకుడు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అలాగే ఉద్యమ నాయకుడుగా ఉన్నటువంటి మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఆగస్టు 15న గనక చెయ్యగలిగితే, రైతు బంధు ఇవ్వగలిగితే నేను రాజీనామా చేస్తా, తిరిగి మళ్ళీ పోటీ కూడా చేయను అన్నటువంటి తీవ్రమైనటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్య చేశారు. అది ఒక హెచ్చరికలాగా కూడా కనిపిస్తోంది, ఒక ఛాలెంజ్లా కూడా అనిపిస్తోంది. దానికి ప్రతిగా ముఖ్యమంత్రి చెప్పాడు, హరీష్ నీ రాజీనామా రెడీగా పెట్టుకో, జేబులో పెట్టుకొని సిద్ధంగా ఉండు, ఆగస్టు 15 నిన్ను కలుస్తా, నిన్ను పలకరిస్తా, నిన్ను ప్రశ్నిస్తా, నేను చేస్తానా లేదా అని చేసి చూయిస్తా అని చాలా ఘాటైనటువంటి సమాధానమే రిప్లైగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకు ఇంత రాద్ధాంతం రాజకీయాల్లో రావాలా అన్నది, దట్టు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇవాళ 12 సీట్లు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ గనక 12 మంది ఎంపీలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయగలదు అన్నటువంటి ఒక సందేహాస్పదమైనటువంటి విషయాన్ని చర్చిద్దాం. అలాగే మిగతా విషయాల మీద కూడా మనం కొంత ఫోకస్ చేద్దాం. మరొక విషయం, ఇటీవల కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మనం కొంత వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ చర్చలో మనతో పాటు డాక్టర్ బాలరాజ్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అలాగే దిలీపాచారి గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఇద్దరిని ఆహ్వానిస్తూ డాక్టర్ బాలరాజు గారు మీతో ప్రారంభిస్తా. తీవ్రమైనటువంటి వాదోపవాదాలు జరుగుతున్నాయి బాలరాజు గారు. హరీష్ రావు ఆయన సామాన్యమైన నాయకుడేం కాదు. తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి ఆయన పట్టున్నటువంటి నాయకుడు, పూర్తిగా అవగాహన ఉన్నటువంటి నాయకుడు, బాధ్యతగా మాట్లాడేటటువంటి తత్వం ఉన్నటువంటి వాడు. అలాగే అంతో ఇంతో పరిశోధన చేయకుండా తేలిగ్గా ఏదో రాజకీయం మాట్లాడదాంలే అని మాట్లాడే అలవాటు ఉన్నటువంటి నాయకుడైతే హరీష్ రావు గారు కాదు. కానీ ఆయన కామెంట్ విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ 15వ తారీఖులోపు 15వ తారీఖున చెయ్యకపోతే రాజీనామా చేస్తావా ముఖ్యమంత్రి, లేదనంటే ఏం చేస్తావు అని ప్రశ్నించిన పరిస్థితి. బాలరాజు గారు సార్, ముందుగా రాజేంద్ర సార్, మీకు అదేవిధంగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి దిలీపాచారి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధికి నమస్కారం. ప్రధానంగా నిన్న హరీష్ రావు గారు ఏదైతే సవాల్ విసిరిండ్రో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇది అనేక రోజులుగా సాగుతున్న చర్చ సార్. ఇది తెలంగాణ ప్రజానీకంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు, ఆ హామీల అమలు తీరు చూసిన తర్వాతకి ప్రజల నుంచి వచ్చిన స్పందనని ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, ఒక ప్రతిపక్షంలో గతంలో అధికార పక్షంలో మంత్రిగా పనిచేసిన ఒక సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సవాల్ విసరడం జరిగింది. ఆ సవాల్ కూడా ఏదో హరీష్ రావు గారు వ్యక్తిగతమైన అంశం కాదు సార్. సవాల్ రైతాంగం సంబంధించిన అంశం. ఇవాళ రైతాంగం అనేక మంది 2 లక్షల రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న సందర్భం, అదేవిధంగా రెన్యువల్ కాక ఇబ్బందులు పడుతున్న సందర్భం, అదేవిధంగా బ్యాంకు వాళ్ళు నీ లోన్ రికవరీ చేసుకోమంటారా, లేకపోతే లోన్ మరి కడతారా, లేకపోతే రెన్యువల్ చేసుకుంటారా అని చెప్పేసి బ్యాంకు వాళ్ళు ఇంటికి తాళాలు వేస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ పోయింది. గతంలో అనేక మార్లు, అంటే డిసెంబర్ 3వ తారీఖు రోజు మేము అధికారంలోకి వస్తా ఉన్నాం, డిసెంబర్ 7వ తారీఖు రోజు మేము పదవి చేపడతా ఉన్నాం, ఆ రోజే తొలి సంతకం పెడతాం రుణమాఫీ మీద. అది కూడా డిసెంబర్ 9 ఏదైతే సోనియా గాంధీ గారు వారి యొక్క అభిమాన నాయకురాలి యొక్క
జన్మదినం రోజు రుణమాఫీ చేస్తామని చెప్పినారు సార్. మరి ఇంతవరకు రుణమాఫీ కథ ఆటకెక్కింది సార్. డిసెంబర్ అన్నారు, ఆ తర్వాత సంక్రాంతి అన్నారు, తర్వాత జనవరి 31 అన్నారు. కొడంగల్ సభలో మార్చ్ 15 వరకు ఇస్తామని చెప్పారు సార్. మార్చ్ 15 పోయి ఇలా ఆగస్టు 15 గా మారింది సార్. ఇలా రైతాంగం పడుతున్న ఇబ్బందులు చూడలేక ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి సభ రేపు మేము గన్ పార్క్ దగ్గర అమరవీర స్తూపం దగ్గరికి వస్తాం, వచ్చి మేము ఖచ్చితంగా వాళ్ళ ప్రమాణం చేస్తాం, మీరు వస్తారని సవాల్ విసరడం జరిగింది. వాస్తవానికి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అమరవీరుల పట్ల గాని, తెలంగాణ అమరవీరుల స్తూపానికి అలంకరణ చేసే విషయం పట్ల గాని వాళ్ళ చిత్తశుద్ధి లేదు. వారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎల్బీ స్టేడియంలో వారు జై తెలంగాణ అనకుండానే ముగింపు చేశారు. అదేవిధంగా అమరవీరుల స్తూపానికి అలంకరణ చేయలేకపోగా అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి కనీసం నివాళులు అర్పించిన సందర్భం లేదు. నిన్నగాక మొన్న అంబేద్కర్ జయంతి జరిగితే 125 అడుగుల విగ్రహం పెడితే అయ్యో కేసీఆర్ గారి విగ్రహం దగ్గర పోయి నేను పూలమాల అర్పిస్తే, లేకపోతే మా మంత్రులు పోయి అర్పిస్తే, లేకపోతే అధికారులు పోయి అర్పిస్తే ఎక్కడ మాకు చిన్న పేరు వస్తుందని చెప్పేసి, ఎక్కడ కేసీఆర్ పెద్ద పేరు వస్తుందని చెప్పేసి కనీసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏదైతే హైదరాబాద్ కు ఐకాన్ గా ఉన్నటువంటి విగ్రహం దగ్గరికి పోని సందర్భం చూస్తే ఇలా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి రాజేంద్ర సార్. బాలరాజు గారు ఒక విషయం, ఇవాళ కాంగ్రెస్ ఫెయిల్ అవుతోంది, అలాగే రైతుల కష్టాలకు కారణమవుతుంది అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఫైన్. మరొక విషయం, మీకు 12 మంది ఎంపీలు గనక మీకు వస్తే, గెలిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తుని మీరే నిర్ణయించగలరు అన్నటువంటి ధీమా ఏ కారణంతో? 100% రాజేంద్ర సార్. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో ఎందుకు ఉండాలంటే సార్, చాలా మంది అంటా ఉన్నారు పార్లమెంట్ లో బీఆర్ఎస్ కి ఏం సంబంధం, అది మోదీ ఎలక్షన్, జాతీయ పార్టీల ఎలక్షన్ మాట్లాడుతూ ఉన్నారు సార్. వాస్తవానికి మీరు సార్ 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఈ తెలంగాణకు రావాల్సిన వాటాల పట్ల కావచ్చు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల పట్ల కావచ్చు, తెలంగాణకు రావాల్సినటువంటి ఏదైతే పన్నుల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు అడిగిన క్వశ్చన్లు సార్ 5400 క్వశ్చన్లు అడిగారు సార్. మరి అదే భారతీయ జనతా పార్టీ వాళ్ళు 190 క్వశ్చన్లు అడిగారు సార్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1200 క్వశ్చన్లు అడిగారు సార్. అంటే తెలంగాణ హక్కుల కోసం అడిగినటువంటి ప్రశ్నలు చూస్తే ఏ పార్టీకి తెలంగాణ హక్కుల పట్ల, అంశాల పట్ల, ప్రాజెక్టుల పట్ల, నిధుల పట్ల చిత్తశుద్ధి అనేది అర్థమవుతా ఉంది సార్. ఇలా భారతీయ జనతా పార్టీ ఏదైనా క్వశ్చన్ అడగాలంటే జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళకు జాతీయ స్థాయిలో ఎంపీలు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క పార్టీ అంశాల ప్రకారం క్వశ్చన్లు అడుగుతారు సార్. భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా మేము ఆవిర్భించినప్పటికీ మాకు తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భించిన పార్టీ కాబట్టి తెలంగాణ హక్కులు, తెలంగాణ అంశాలే మాకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మాకు ఓటేస్తే ఈ తెలంగాణ హక్కులు పార్లమెంట్ లో గలవిప్పించగలుగుతామనే అంశాన్ని స్పష్టంగా ఇలా ప్రజల ముందు చెప్తా ఉన్నాం. మొదటి పాయింట్ సార్. రెండో పాయింట్ సార్, ఇలా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది వీళ్ళకి ఏం సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నారు సార్. మరి వీళ్ళు జాతీయ పార్టీలు సార్, మరి మేయర్ ఎలక్షన్ లో ఎందుకు పోటీ చేస్తా ఉన్నారు, జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఎందుకు పోటీ చేస్తా ఉన్నారు, అదేవిధంగా ఎంపీటీసీ ఎలక్షన్ ఎందుకు పోటీ చేస్తా ఉన్నారు సార్ జాతీయ పార్టీలు? ఓన్లీ ఎంపీ ఎలక్షన్లకే ఆగొచ్చు కదా. అది కాదు సార్. ఏ రాజకీయ పార్టీ అయినా పార్లమెంట్ ఎలక్షన్ లో ఓట్లు సాధిస్తే, ఆ పార్లమెంట్ లో సీట్లు సాధిస్తే రేపు భవిష్యత్తులో కార్యకర్తలకి, పార్టీకి ఒక పునరుజ్జీవం అవుతుంది. కాబట్టి మన జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో మేము కొద్ది తేడాతో ఓడిపోయాం సార్. 1.85% మాత్రమే మా ఓట్ల శాతంతో ఓడిపోయాం. మాకు 87,53,000 ఓట్లు వచ్చినాయి సార్. కాంగ్రెస్ పార్టీకి 92 లక్షలు వచ్చినాయి సార్. మాకు వాళ్ళకు 4 లక్షల సమాధానం చెప్తారు. బాలరాజు గారు మీకున్న విస్తృతమైనటువంటి పరిజ్ఞానం మొత్తం నా మీద ప్రయోగించద్దు, కానీ ఐ నో యువర్ ఇంటెలిజెన్స్ అండ్ మీ లోతు నాకు తెలుసు. బట్ నేను అడుగుతున్నది, 12 ఎంపీ సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు బొంచుతామనటంలో ఉన్న అర్థం ఏంటి? మీరు చెప్తున్నది విస్తృతమైనటువంటి ప్రయోజనాలు, తెలంగాణకు సంబంధించి పార్లమెంటులో గొంతు విప్పితే 12 మంది ఉంటే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు సాధించగలరని మీరు చెప్తున్నారు. బట్ కేసీఆర్ చెప్పింది ఇక్కడున్నటువంటి ప్రభుత్వం మెడలు బొంచుతామని చెప్తున్నారు. తేడా ఉందిగా. ఒక్కసారి దిలీప్ గారిని కూడా పలకరిద్దాం. ప్లీజ్ వెయిట్. దిలీప్ గారు, ఒక ప్రాంతీయ పార్టీ నుంచి మేము జాతీయ పార్టీగా ఎదిగాము అని చాలా హడావిడి నడిచింది. దేశంలోనే ఒక రాజ్యాంగాన్ని కూడా అవసరమైతే మార్చగలిగే పరిస్థితి వస్తే దాన్ని మార్చడానికి కూడా మేము సిద్ధము అని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకులు చెప్పినటువంటి విషయాన్ని మనం అప్పుడే మర్చిపోలేం. కానీ ఇవాళ
ఇక్కడ అధికారం కోల్పోయిన తర్వాత 12 మంది ఎంపీలు ఉంటే బీజేపీ కంటే కాంగ్రెస్ కంటే మేము ఈ రాష్ట్ర ప్రయోజనాలను సాధించగలమని డాక్టర్ బాలరాజ్ చెప్తున్నారు. అలాగే కేసీఆర్ గారు మాత్రం మెడలు వంచుతామని చెప్పారు. వాట్ టు సే దిలీప్ గారు? సార్ నమస్కారం అండి. నమస్తే. బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, అక్కడ ఉండే కో ప్యానలిస్టులకి గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనే విషయాలు వస్తా ఉన్నాయి, కానీ ఇది ఎవరు కూడా ప్రజలు సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు. అసలుకి ముఖ్యంగా చెప్పాలంటే బాలరాజు గారు చెప్పాలి, మరి బీఆర్ఎస్ పార్టీయే ఈ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను ఎందుకు గంటాపదంగా ఈ విషయాన్ని చెప్తా ఉన్నానంటే, ఈరోజు వరంగల్ అభ్యర్థి సరైన సమయానికి పోయి నామినేషన్ వేయలేని పరిస్థితుల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, అంటే 17 పార్లమెంట్ సీట్లలో ఒక అభ్యర్థి లేడు. మీరు పార్టీకి ఈరోజు ప్రాతినిధ్యం కనీసం పోటీలో ఒక అభ్యర్థి లేని పరిస్థితి ఈరోజు దాపురించింది అని అంటే, వీరు ఎంత సీరియస్ గా ఈ ఎన్నికలను తీసుకుంటున్నారు, పార్లమెంట్ ఎన్నికలు అనేది మనము గుర్తించాలి సార్. నేనేమంటున్నా, అయితే అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా కామెంట్ చేయను. రెండో విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పైన వీరు వాళ్ళ మెడల్ వంచుతాము, లేదనుకుంటే వారు రాజీనామా చేస్తాను హరీష్ రావు గారు మీరు పెడతారు అని అంటే, ఖచ్చితంగా ఈ రోజు చర్చ మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీల గురించి 100% ఒక చర్చ జరుగుతా ఉన్నది. ఆ చర్చ నుంచి ప్రజల వైపు నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత వస్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఒక ప్రత్యామ్నాయం కాదు కనుక బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక పార్టీగా ఈరోజు సీరియస్ గా తీసుకునే పరిస్థితి తెలంగాణ సమాజం లేదు. కనుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేంద్రంలో అధికారంలో. దిలీప్ గారు, ఒక విషయం, మనం ఏదో ఒకటి రాజకీయంగా తేలిగ్గా మాట్లాడేసుకోవద్దు, కానీ బట్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తేడా మ్యాక్సిమం ఐ థింక్ 2% మాత్రమే. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీని మనం అంత తేలిగ్గా ఎలా తీసేస్తాం? మీకున్న నేను ఆ మాట అనలేదు సార్, తేలికగా అనలేదు. వాళ్ళు తేలికగా తీసుకుంటున్నారేమో ఈ ఎన్నికల్ని, మాటలేమో గొప్పగా చెప్తా ఉన్నారు, కానీ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకుంటున్నారా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఖచ్చితంగా తీసుకుంటారు. కారణం ఏంటంటే, ఒక పక్క అధికారం కోల్పోవడం, ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ వైపు పరుగు పెట్టడం, రెండోది ఇవాళ సార్వత్రిక ఎన్నికలలో కనీసం మాత్రం ఒక మంచి నంబర్, అంటే వాళ్ళు అడుగుతున్నది 12 మంది ఎంపీలను ఇవ్వమని అడుగుతున్నారు. ఆ 12 మంది ఎంపీలను గెలుచుకోవటం తర్వాత సంగతేమో, కానీ ఎన్నికలలో ఖచ్చితంగా పోటీ చేసి ఒక గట్టి పోటీ ఇవ్వగలిగే పార్టీగా బీఆర్ఎస్ నిలబడకపోతే ఫ్యూచర్ ఉండదు కదా. అందుకని సీరియస్గా తీసుకుంటారన్నటువంటిది. నేను కూడా అదే చెప్తా ఉన్నా సార్, నేను కూడా అదే చెప్తా ఉన్నా. వారు ఎందుకు అని అంటే, ప్రకటించిన అభ్యర్థులు ప్రకటించిన తర్వాత రంజిత్ రెడ్డి గారు కానీ లేదనుకుంటే కావ్య గారు కానీ జరిగిన పరిణామాలను బట్టి వారు బాగా సీరియస్ గా ఎక్సైజ్ చేయలేదు, ఏదో ఆషామాషిగా తీసుకున్నారు ఈ ఎన్నిక వ్యవహారాన్ని అనే ధోరణే కనిపిస్తా ఉంది. కానీ సీరియస్ గా తీసుకుంటే ఒకవేళ అదే నిజమైతే మిమ్మల్ని గెలిపించడం కోసమే బలహీనమైనటువంటి క్యాండిడేట్స్ ను బీఆర్ఎస్ సెలెక్ట్ చేసుకున్నది అన్నటువంటి విమర్శ కూడా వినిపిస్తోంది. దాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్తా ఉందండి, కాంగ్రెస్ పార్టీని బలహీనంగా పెట్టిర్రు అన్ని దగ్గరలా, ఈ పార్లమెంట్ ఎన్నికల లోపల బీజేపీకి లాభం జరగడం కోసం బలహీనంగా పెట్టిర్రు అని చెప్తా ఉన్నారు. అయితే మేమేమంటున్నాం సార్ అంటే, 2 పార్టీలు బలహీనంగానే ఉన్నాయి. వారు అభ్యర్థులు పెట్టి ఈ రోజు కొట్లాడతాము అని చెప్పి, మాకు అధికారం ఉంది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, లేదు మేము ప్రధాన ప్రతిపక్షం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు బలంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళుగా. కానీ క్షేత్రస్థాయిలో ఈ రోజు సమాజంలో, తెలంగాణ సమాజంలో భారతీయ జనతా పార్టీ పట్ల ఒక పాజిటివ్ దృక్పథం కనిపిస్తా ఉంది. ఎందుకని? మూడోసారి కారణం ఏంటి? ఖచ్చితంగా కారణం ఏంటి దిలీప్ గారు? కారణం ఏంటంటే, నరేంద్ర మోడీ గారి పైన ఉన్న ఒక భరోసా, ఈ భారతదేశాన్ని సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో అవినీతికి దూరంగా కుటుంబ పాలనకు దూరంగా నరేంద్ర మోడీ గారు ఒక విజనరీగా 2047 వరకు వికసిత భారత్ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి నమ్ముతున్నారు. కాబట్టి ప్రజలు ఇంత ఆదరణ చూపిస్తున్నారు, మాకు నమ్మకం కలుగుతా ఉంది. విషయం ఏంది సార్ అంటే, మేము చాలా క్లియర్ గా, చాలా చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా ఉన్నా.
గడిచిన 10 సంవత్సరాల లోపల భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అంత్యోదయ అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని భారతదేశంలో ప్రభుత్వ ఫలాలు ఏవైతే అభివృద్ధి ఫలాలు అయితే ఉన్నావో సమాజంలో చిట్ట చివర నిరుపేద వ్యక్తికి అందాలనే ఏదైతే ఒక ధ్యేయంగా అంత్యోదయ సిద్ధాంతంతో మేము ముందుకు వస్తున్నామో అది ఆ కళ సాకారం అవుతుంది కాబట్టి ఈ రోజు ప్రజలు మా మీద భరోసా పెట్టుకున్నారు. మేము చేసిన సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు దేశం సుభిక్షంగా సుసంపన్నంగా ఈ రోజు తల ఎత్తుకొని ఆత్మస్థైర్యంగా నిలబడి ఉన్నది అని చెప్పి సామాన్య పౌరుడు కూడా ఒక భరోసాతో ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి పైన ఆ భరోసాతోటి ఆ నమ్మకంతో మా వైపు వస్తున్నారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఫైన్ దిలీప్ గారు, దిలీప్ గారు, ఓకే, మీ నమ్మకాన్ని తక్కువ చేయం కానీ బట్ కాంగ్రెస్ నాయకురాలు మాధవీలత గారు కూడా ఉన్నారు. మాధవి గారు విన్నారు కదా ఇరు పార్టీల నాయకులు చెప్తున్నటువంటి మాట. అలాగే మన హరీష్ రావు గారు చేసినటువంటి ఒక ఛాలెంజ్, సమాధానం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మీ మీద ఎందుకని పదే పదే ఇవాళ మీరు ఫెయిల్ అవుతున్నారు, మీరు చేయలేకపోతున్నారు, మీరు హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారు అన్నటువంటి వాదనలో ఉన్నటువంటి బలమేంటి, లోతేంటి, నిజమేంటి? మాధవి గారు నమస్కారం అండి. నమస్తే. అందరికీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్న అందరికి, మిగతా వక్తలందరికీ కూడా నమస్కారం. నేను ఇప్పుడు దిలీప్ గారు చెప్పింది కానీ వీళ్ళు కానీ నేను ఏకీభవించట్లేదండి. అయితే సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేది రాజకీయాల్లో సహజంగా నడుస్తూనే ఉంటుంది. అది ఎలక్షన్ వచ్చిన టైంలో అది మరీ ఎక్కువగా ఉంటుంది. అది సో మేము ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు ఏవైతే గ్యారంటీస్ ఇచ్చామో 100 రోజుల్లో చేయగలిగిందని చేసినాం. ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మిగతావన్నీ కూడా మేము ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తానే ఉన్నారు, పదే పదే చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు ప్రామిస్ చేశారు, ఏవైతే మేము గ్యారంటీస్ ఇచ్చామో అవన్నీ కూడా చేస్తామని. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని పదే పదే చెప్తానే ఉన్నారు. చెప్పినవి కూడా మాక్సిమం 100 రోజుల్లో ఏవైతే చేయగలుగుతామో అవన్నీ కూడా చేసినవి ఈ రోజు వరకు. వచ్చిన మొదటి రోజు నుంచి కూడా చేస్తానే ఉన్నాము. అయితే గ్యారంటీస్ తప్పనిసరిగా అంటే టైం ఇవ్వట్లేదు. ఇప్పుడు 10 years లో వీళ్ళు రుణమాఫీ ఇప్పటి వరకు చేయలేకపోయింది. మేము ఎట్ ఏ టైం 2 లక్షలు అంటే కొంత సమయం తీసుకుంటది తప్పనిసరిగా. అంటే ఫైనాన్స్ పొజిషన్ చూసుకోవాలి, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా ఉందో పొజిషన్ మీ అందరికీ కూడా తెలుసు. అంటే అప్పుల తెలంగాణ అని చేసిపోయింది. ఈ రోజు రావడమే దాదాపు 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం ఉంటది. సో దాన్ని కొంచెము సర్దుబాటు చేసుకొని కొంత టైం అడిగినాం, అంతేగాని అసలు చెయ్యను అనేది మాట అవాస్తవము. ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు కూడా సవాల్ విసిరిండ్రు, మరి మీ పార్టీని మూసేసుకుంటారా, మేము ఆగస్టు 15 లోపు మేము రైతు రుణమాఫీ చేస్తాం 2 లక్షలు అని చెప్తున్నారు. మరి దానికి వాళ్ళు సమాధానం ఏం చెప్తారో తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ తెలంగాణలో లేదు. బీఆర్ఎస్ వాళ్ళ పని అయిపోయింది. తర్వాత బీజేపీ వాళ్ళు ఇప్పుడు చెప్పారు దిలీప్ గారు, క్షేత్రస్థాయిలో బీజేపీ లేదండి. దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా చాలా తక్కువ ఉన్నది. కానీ మొన్నటిసారి బీఆర్ఎస్ కేసే ఓట్లు కొన్ని బీజేపీకి పడి కొంచెం గెలిచిండ్రు, ఒక 4 సీట్లు 5 సీట్లు ఎక్కువ. కానీ అసలు తెలంగాణలో బీజేపీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా లేదు. మరి వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు మోడీ గారు చేసే అటువంటి ఏవైతే కార్యక్రమాలకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు పేదవారు అంటున్నారు. కానీ అది వాస్తవంగా బీజేపీ క్షేత్రస్థాయికి ఎక్కడికి కూడా వెళ్ళలేదు. మరి ఈ రోజు ఇందిరమ్మ కట్టిన ఇండ్లు ప్రతి ఊర్లో ఉన్నాయి. మరి బీజేపీ వాళ్ళు కట్టినటువంటి, మోడీ కట్టినటువంటి ఇండ్లు కానీ మరొక మాట చెప్పమనండి, ఇప్పుడు రైతు రుణమాఫీ ఏమైనా చేయగలుగుతారా? రైతులకు ఏం చేసిండ్రు? ఇప్పుడు బీజేపీ వచ్చింది, ఈ రోజు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో రైతులకు రుణమాఫీ అనే పద్ధతి కానీ ఒక ఇండ్లు చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా మన తెలంగాణలో చాలా తక్కువ. కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు కట్టినవి కానీ బీజేపీ వాళ్ళు కట్టినవి కానీ ఎటువంటి కార్యక్రమాలు మనకి ఇప్పుడు కనిపించట్లేవు. వాళ్ళు ఏం చేసినా కూడా కార్పొరేట్ వ్యవస్థను బాగా చేసిండ్రు. కార్పొరేట్ వ్యవస్థలు ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళ అప్పులన్నీ కూడా మాఫీ చేసిండ్రు. మరి అదే రైతులకు చేయమనండి, మాఫీ చేయమనండి. కట్టలేని వాళ్ళు ఇవాళ బ్యాంకు వాళ్ళు వెళ్ళి ఇండ్ల మీద పడి వాళ్ళని దోసుకుంటున్నారు, అంటే వాళ్ళ సామాన్లన్నీ బయటేసి. మాధవీలత గారు, ఒక విషయం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీ రైతు బంధు అలాగే రుణమాఫీ, ఇవి మీరు సమయానుకూలంగా మార్చుకుంటూ పోతున్నారు. ఇచ్చిన మాట ఏదైతే ఉందో గతంలో ఆగస్టు 9నే రుణమాఫీ చేస్తామని మీరు మాట ఇచ్చారు, స్కిప్ అయ్యారు. ఇవాళ ఆగస్టు 15 అంటున్నారు. ఆగస్టు 15న చెయ్యడానికి కావాల్సినటువంటి వనరులు ఉన్నాయా లేవా అన్న
ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. ముఖ్యమంత్రి దూకుడుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇవ్వలేకపోతే చెయ్యలేకపోతే ఇస్తామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి మరి రాజీనామా చేస్తారా అని అడుగుతున్న దానికి సమాధానం. లేదండి, ఇప్పుడు రైతు బంధు తోటి ఒకటి మాట్లాడదలుచుకున్నా నేను. రైతు బంధు ఇప్పుడు ఏదైతే 5 ఎకరాల వరకు ఆల్రెడీ వేసేసారు, ఓకే. మాయమైపోయిందని చెప్తున్నారు. నిన్న మిర్యాలగూడలో కేసీఆర్ గారు వచ్చని 5 ఎకరాల వరకు ఇచ్చినాము. రాళ్ళు రప్పలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసిన వాటికి కూడా అన్ని 100 ఎకరాలకు ఇవ్వాల్సిన అవసరం లేదని అక్కడి వరకు Yes, ఫైనాన్స్ fine. పొజిషన్ చూసుకొని ఓకే. అది నేను చాలా తక్కువ సమయంలో అది, అంత వివరణ అయితే మనం ఇవ్వలేము. కానీ ఒక చిన్న ప్రశ్న, ఆడబిడ్డగా మిమ్మల్ని ఒక చిన్న విషయం గుర్తు చేస్తా. కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు. ఇవాళ తులం బంగారం ఎంత ఖరీదో బహుశా మీకు బాగా తెలిసి ఉంటుంది. లక్ష రూపాయలతో పాటు తులం బంగారం నేను ఇవ్వలేకపోయారు ఒకటి అన్నది ఆరోపణ. చెప్పదలుచుకున్నా అండి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులైందో చెప్పండి. గవర్నమెంట్ మేము కరెక్ట్ గా ఒక 100 రోజులు కూడా పరిపాలన చేయలేదు. 4 100 నెలలు రోజులు అవుతుంది. సో మాధవి గారు ఒక్క విషయం, ఎన్ని రోజుల్లోగా చేయగలుగుతారు? ఈ 4 నెలల్లో పెళ్లిళ్ళే జరగలేదా? జరిగినాయండి. మేము ఏం చెప్తున్నామంటే మాకు కొంత సమయం వెసులుబాటు ఇవ్వండి. మేము వచ్చిన దగ్గర నుండి బడ్జెట్ లేక లోటు బడ్జెట్ తోటి అప్పులతోటి ఈ సమస్యలతోటే సతమవుతున్నాం. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎటువంటి పనులు చేయడానికి కూడా ఆస్కారం లేదు. కాబట్టి దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసినాం. అసలు ఇవ్వని అంటలే. ఇప్పుడు 10 ఏళ్ల Yes, నుంచి done. ఒకటే మాట అడుగుతున్నా నేను. బీఆర్ఎస్ వాళ్ళు 10 years లో చేయలేని పని 100 రోజుల్లో మేము కొంత సమయం అడుగుతున్నాం అంతే. ఇవ్వనని ఏ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా ఇస్తాము. ఇచ్చిన ప్రతి 420 హామీలు కూడా మేము వచ్చే 5 years లోపల కంప్లీట్ చేస్తాం. కానీ రైతు రుణమాఫీ మాత్రం ఆగస్టులో కంపల్సరీగా మేము చేసి తీరుతామని చెప్తున్నారు. చేసి తీరుతాను. ఒకవేళ చేస్తే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? హరీష్ రావు గారికి కూడా చెప్పారు, మీ పార్టీ బంద్ చేసుకుంటారా అని కూడా అడిగాడు. ఎంత Okay. ధైర్యం లేకపోతే మేము అడుగుతాము. ఆ వనరు కూడా సమర్చూర్చుకోవడానికే ఈ టైం పట్టింది. ఇప్పుడు సమయం ఎందుకు చూద్దాం. పడుతుంది అంటే మాధవి గారు, వనరులను మీరు అడుగుతున్నది చూడాలి. కేవలం సమయం మాత్రమే. ఇచ్చే అవకాశం ఎట్టి సమయం మాత్రమే. పరిస్థితుల్లో మిస్ అవ్వము అని చాలా ప్రగాఢంగా ముఖ్యమంత్రితోటి సహా చెప్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుందాం. ఫైన్. కొన్ని చేయాల్సినవి చేయలేకపోతున్నారు, ఆర్థిక వనరులు మీకు ఉండదు అని ఒక వివరణ, ఒక విశ్లేషణ నడుస్తోంది. ఎనీహౌ చూద్దాం. ఆగస్టు 15న ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఉత్సవం జరుపుకుంటామో, లేకపోతే 2 పార్టీల సవాళ్లలో ఎవరైనా తల వంచుకునే పరిస్థితి వస్తుందో ఏంటో చూద్దాం. డాక్టర్ బాలరాజు గారు, ఒక చిన్న విషయం. కేసీఆర్ గారు లాంటి ఒక సీనియర్ నేత, అద్భుతమైనటువంటి స్ట్రాటజీ, ప్రతిభ, అలాగే ఈ రాష్ట్రం కోసం ఉద్యమం నడిపినటువంటి ఒక మహానేత, కొన్ని విషయాలలో ఎక్కడో ఒక గ్యాప్ వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నారు. అలాగే రాజకీయం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఫెయిల్యూర్స్లో ప్రధానంగా కాళేశ్వరం గురించే ఈ ప్రభుత్వం మాట్లాడుతోంది, ప్రశ్నిస్తోంది, కమిటీ కూడా వేసింది. దాంతోపాటు కరెంటు కొనుగోళ్ళు ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులే నిర్ణయాలు తీసుకుంటారా? ఫోన్ ట్యాపింగ్లు కూడా వాళ్ళే నిర్ణయాలు తీసుకొని ఎవరిది పడితే వాళ్ళది చేయడం, అలాగే హార్డ్ డిస్కుల్ని నాశనం చేయడం. ఇవాళ దోషులుగా ఎవరున్నారు? అధికారులే ఉన్నారు. ఆ అధికారులకు మీకు చాలా సత్సంబంధాలు మీ పాలనలో ఉన్నప్పుడు ఉన్నాయని రికార్డ్స్ ఉన్నాయి. మరి ఎలా దీన్ని ఎలా సమర్థించుకోవాలి బాలరాజు గారు? సార్, ఇప్పుడు ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లీకులు ఏదైతే ఉన్నాయో, ప్రతినిత్యం కేసీఆర్ గారి యొక్క నాయకత్వ ప్రభను తగ్గించడం కోసం, కేసీఆర్ గారు తెలంగాణ కోసం చేసిన అభివృద్ధి పనులను ఒక వికిలి చేష్టలుగా, ఒక వికృత క్రీడగా రాజకీయాన్ని చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అందులో భాగంగానే మొదటగా మేడిగడ్డ అనే అంశాన్ని లేవదీసినారు. తదనంతరము ధరణిని సంబంధించిన అంశాన్ని లేవదీసినారు. తదనంతరం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని లేవదీసినారు. తర్వాత భూ కబ్జాల అంశం అనేది లేవదీసినారు. రోజు ఒక లీక్ ఇస్తూ పేపర్లో హెడ్డింగ్ల కోసం, పేపర్లలో అదేవిధంగా మీడియా ఛానల్లో ఏదైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఛానల్లో కొంత వ్యతిరేక వార్తలు రాయిస్తూ కేసీఆర్ గారి యొక్క ప్రభను తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజేంద్ర గారి ప్రధానంగా. ఆ క్రమంలోనే సార్, నేను ఇలా శాసనసభ సాక్షిగా మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఒకవైపు, పార్టీ వర్క్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు ఒకవైపు స్పష్టంగా చెప్పినారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా అవినీతి జరిగిందని ఆరోపిస్తా ఉన్నారు కదా, మీరు సింగిల్ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని చెప్పినారు. ఇంతవరకు దాని మీద అతిగతి లేదు. ఇవాళకి 135 రోజులు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి
దాని మీద అతిగతి లేదు. ఎంతసేపు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాల మీద అబాస్పాలు చేయడం కాదు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి. ఆ కారకులైన వాళ్ళని, ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయండి, అధికారులను అరెస్ట్ చేయండి. కానీ మీరు నిత్యము ఏదో అక్కడ మేడిగడ్డకు పోయినారు, మంత్రుల బృందం వెళ్ళారు, అక్కడ ఏదో సమావేశం పెట్టినారు, కాసేపు ఏదో పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చినారు, తర్వాత ఏదో డ్యామ్ సేఫ్టీ కమిటీ ద్వారా వస్తుంది, దాని యొక్క ఆధారాల ప్రకారం చేస్తామని చెప్పినారు. మళ్ళీ తర్వాతకి ఇప్పుడు ఒక జడ్జి తోటి ఏదో కమిటీ వేసినారు. మీరు ఏమంటారంటే మీరు కాలయాపన చేయాల్సిన అవసరం లేదు. చర్చి విచారణ చేయండి, బాధ్యుల వారిని శిక్షించని చెప్పేసి మీరు స్పష్టంగా కోరుతా ఉన్నాం. మా హరీష్ రావు గారు కూడా అదే కోరినారు, మా పార్టీ మొత్తం కూడా అదే కోరుతా ఉంది. మొదటి పాయింట్ రాజేంద్ర సార్. రెండో అంశం నేను ఏమంటున్నంటే, ఈ అంశాలన్నీ కూడా వీరిచ్చిన హామీలను పక్కదో పట్టించడం కోసం ముందు తీసుకొస్తున్నటువంటి చర్యలు సార్ ఇవన్నీ కూడా. ఇలా ఎందుకంటే సార్ వీళ్ళు చాలా అంశాలని ఇలా ఎలక్షన్ సమయంలో ప్రజానీకానికి ఇచ్చినారు సార్. అందులో ప్రధానంగా సార్ మీరు చెప్పాల్సింది ఏంటంటే, మిగతా అంశాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు సార్. రైతాంగం సంబంధించి డిసెంబర్లో ఒక కారు పంట అమ్ముకున్నారు సార్. మళ్ళీ ఇప్పుడు ఒక కారు పంట అమ్ముకుంటా ఉన్నారు సార్ వేసవి కాలం సంబంధించి. 2 కార్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కింటాకి 500 రూపాయల బోనస్ బాకీ పడ్డ సార్ రైతాంగానికి. అదే విధంగా వీళ్ళు ఏమన్నారు సార్, మొత్తం రైతు బంధు పేరుతోటి కౌలు రైతులకు అన్యాయం చేసినారు, ఎవరైతే వ్యవసాయం చేస్తా ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని మాట్లాడారు సార్. కౌలు రైతులకు సంబంధించి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినారు సార్. ఇంతవరకు దాని మీద అతిగతి లేదు సార్. అదే విధంగా వ్యవసాయ కూలీల్ని గుర్తిస్తామని చెప్పినారు సార్. వ్యవసాయ కూలీలు ఎంతమంది ఉందో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు. వాళ్ళకి ఇస్తానన్న 12,000 ఇవ్వలేని పరిస్థితి సార్. అదే విధంగా సార్ ఇలా నేను ఏమంటున్నంటే, ఇలా ప్రతి యూనిట్, ప్రతి లబ్ధిదారునికి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పింది సార్. ఈ రాష్ట్రంలో 200 యూనిట్లు పొందే అర్హుల సంఖ్య 1,04,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు సార్. మరి ఇంతవరకు 40 లక్షల మందికి ఇస్తామని చెప్పేసి ఉచిత విద్యుత్ 200 అని చెప్పి బాలరాజు గారు నాకు ఆబ్జెక్టివ్గా ఒక్క సమాధానం చెప్పేయండి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోదు, అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు. ఏది జరిగినా, ఏ పొరపాటు జరిగినా అధికారులదే బాధ్యత, కానీ ఆ రోజు ఉన్నటువంటి పాలకులది కాదు అని స్పష్టంగా ఏమైనా చెప్పదలుచుకున్నారా? సార్ ఇప్పుడు సార్ రాజేంద్ర గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, ఈ రాష్ట్ర రాజకీయాల్ని అనేక ప్రభుత్వాలను మీ కళ్ళతో చూసినారు సార్. నేను దాంట్లో అడిగేది ఏంటంటే సార్, ఏ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నా దానికి ఒక క్యాబినెట్ ఉంటుంది సార్. ఆ క్యాబినెట్ లో ఆమోదం ఉంటుంది సార్. ఆమోదం ఉన్న తర్వాత మాత్రమే ఆ యొక్క పని ప్రారంభం అవుతుంది సార్. ఆ ఆమోదించే క్రమంలో అధికారులు ఉంటారు, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి. I do agree with that, బాలరాజు గారు. బట్ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి జరిగితే జరిగి ఉండొచ్చు, ప్రభుత్వానికి సంబంధం లేదు అని అనడం అనేది సమంజసమా? సార్ నేను ఏమంటున్నా సార్, ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం ఏదైతే ఉందో సార్, ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నా సార్. ఇవాళ ఏ ప్రభుత్వం అయినా ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం పోలీస్ వ్యవస్థకు ఉంటుంది సార్. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు అధికారం ఉంటుంది సార్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వంలో పోలీస్ యంత్రాంగం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా సార్, డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు సార్. ఆ రోజు ఆయన డీజీపీగా పనిచేశారు సార్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఆ రోజు డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్కారులో టీఎస్పీఎస్ కి చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నారు సార్. ఒకవేళ ఈ రోజు ఉన్నటువంటి రవి గుప్తా గారు డీజీపీగా ఉన్నారు సార్. అదేవిధంగా శివధర్ రెడ్డి గారు ఇవాళ కీలక నేతగా, కీలక నాయకుడుగా. నేను ఒక విషయం చెప్పనా బాలరాజు గారు, మీ దగ్గర ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తూ రిజైన్ చేసి ఇవాళ మళ్ళీ అధికారంలో ప్రయత్నం చేసి మళ్ళీ రియల్ ఎస్టేట్లో ఉండి ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. మరి మీరు కూడా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను ప్రోత్సహిస్తున్నారుగా. బట్ ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం రావటం కోసం ఏదైనా చేస్తుంది అన్నది ఇవాళ జగమెరిగిన సత్యం. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. డిబేట్ కూడా అక్కర్లా అందులో. బట్ మేమంటున్నది ఒకటే, జనం అడుగుతున్నది ఒకటే, ఫర్ ద పీపుల్. వై ఐఎమ్ క్వశ్చనింగ్, ఇవాళ బాధ్యత తీసుకోవలసింది ఎవరు? ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా అనుమతి కావాలి. ఎవరిది తీసుకుంటున్నాము అన్నది బాధ్యతగా తెలియజేసి అప్రూవల్ తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. కానీ వేరే దేశాల నుంచి కూడా ఇవాళ మనం టెక్నాలజీని ఇక్కడికి తెప్పించుకొని, ఎక్విప్మెంట్ పెట్టుకొని కొంతమంది నాయకులను టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం, ఎందుకు ఇలా జరుగుతున్నది అన్నది ప్రశ్నకు ఇవాళ సమాధానమే దొరకట్లా. బట్ రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూద్దాం బాలరాజు గారు. అలాగే మాధవి గారు, ఇవాళ మీకు ఓటేస్తే అసలు మీరు కేంద్రంలోకి, అధికారంలోకి రారు అని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎన్నుకున్నటువంటి అభ్యర్థులకు
గెలిచే అవకాశం ఉందా లేదా అన్నటువంటి చర్చ నడుస్తోంది. దీన్ని మొత్తం ఎలా తీసుకుందాం? మేము ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వం మేమే, కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది. తెలంగాణలో 14 సీట్లు మేము గెలవబోతా ఉన్నాము భారీ మెజారిటీ తోటి. అయితే ఇంతకు ముందు ఫస్ట్ టర్మ్ జరిగినటువంటి ఎలక్షన్లలో బీజేపీకి సీట్లు రావని తెలిసిన తర్వాతనే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ మొదలయ్యి మన మోడీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముస్లింల ఆస్తులన్నీ కూడా ముస్లింలకు పంచిపెడతారు అని రకరకాల మాటలు మాట్లాడుతా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే రిజల్ట్ తెలిసిపోయింది. ఆల్రెడీ కేంద్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇప్పుడు ఆల్రెడీ జరిగిన ఎలక్షన్లలో కూడా 60 సీట్లు దాదాపుగా రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి అని తెలుసుకున్న ఎలక్షన్ అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత కొంత ఈ రోజు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. సో ఖచ్చితంగా తెలంగాణలో కూడా 14 సీట్లు మనం కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకోబోతా ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. మేము దాంట్లో ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదు. ఓకే, జాతీయ పార్టీగా మీకు మాధవీలత గారు ఒక్క విషయం. మాధవి గారు మాధవి గారు, బీజేపీకి మీకు ఉన్నటువంటి తేడా ఏంటి? మీకే ఓటేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? ఒకటే అండి, బీజేపీ వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. రైతులకు, పేదవారికి ఎటువంటి లబ్ధి పొందట్లేదు. గత 10 ఏళ్ల నుంచి కూడా జరుగుతున్నది ఇదో. వాళ్ళు ఏమైనా చేసిన కొన్నిటిని డ్రామా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళ. అందుకని మన తెలంగాణలో ఇప్పటి వరకు కూడా వాళ్ళు కనీసం ఎన్నేళ్ల నుంచో కష్టపడుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని, లేకపోతే వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవాలని. కానీ ఇప్పటి వరకు అలాంటి రిజల్ట్ ఏమి రాలేదు వాళ్ళకు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పేదల పార్టీ. ఈ రోజు మనం ఏ విలేజ్ కన్నా వెళ్ళండి, కాంగ్రెస్ ప్రభుత్వంతో లబ్ధి పొందిన వాళ్ళే చాలా మంది ఉంటారు. కానీ బీజేపీ నుంచి ఇది వచ్చింది, వాళ్ళు ఏం చెప్పొచ్చు, ఇవాళ మమ్మల్ని అంటున్నారు రకరకాల హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది తెలంగాణలో అంటారు. మరి నేనేమంటున్నానంటే, ఆ రోజు మోడీ గారు చెప్పిండ్రు జన్ ధన్ ఖాతాలు తెలవండి, అందరి అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నాం. సో ఇట్లా ఆయన ఇచ్చిన హామీలు ఒకటి కూడా ఈ రోజు వరకు నెరవేర్చలేదు. వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు ఈ రోజు. కానీ మరి మీరు అడిగిన క్వశ్చన్ కి బాలరాజు గారు ఏం చెప్పిండ్రు, ఏం జరుగుతుంది మరి ఈ స్కామ్లన్నీ ఏంటి అని అంటే, ప్రభుత్వానికి తెలియకుండా ఎటువంటిది కూడా పర్మిషన్ దొరకదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు అంటే అటో ఇటో చేస్తారని కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఒకరిద్దరివి చేసుండొచ్చు అని కేటీఆర్ గారు మాట్లాడారు. ఒకరిద్దరివి చేసుండొచ్చు అని అంటే దానికి ఒక పర్మిషన్ ఉంటది, దానికి ఒక పద్ధతి ఉంటది. ప్రైవేట్ వ్యక్తులవి కూడా చేసుకోవడం అనేది చాలా పెద్ద నేరం. అది ఎవరైనా అందులో అప్రూవర్ గా మారి రేపు ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఎవరు చేయించారు అవన్నీ కూడా బయటకు వస్తాయి. కాళేశ్వరం కూడా మొన్న TV9 తో మాట్లాడుతూ కేసీఆర్ మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయండి. ఏంటంటే, ఒక 2 పిల్లర్లు కూలిపోతే ఏమంటారు, ఏం జరుగుద్ది 2 పిల్లర్స్ కూలిపోతే అంటే, అంత పెద్ద ప్రాజెక్టు అన్ని లక్షల కోట్లు పెట్టి నువ్వు కట్టినటువంటిది అంత ఈజీగా ఎట్లా తీసుకుంటామండి? ఏది మాట్లాడినా చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2 కూలిపోతే ఏమైతుంది, 2 ట్యాప్ చేస్తే ఏమైతుంది అంటే, మీలాగా ప్రైవసీ ఎవరికైనా ఉంటది. ప్రైవసీని దెబ్బతీయడం హక్కుల ఉల్లంఘన అది అవుతుంది. కాబట్టి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా కూడా ఎదుటి వానికి విలువ లేకుండా అంటే చాలా ఎతలగా తీసి పారేస్తా ఉంటాడు. కానీ ఇది ముందు ముందు చాలా పెద్ద చేట అవుతుంది. దీన్ని ఎవరి ద్వారా చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది అన్ని బయటకు వచ్చినప్పుడు వీళ్ళే మళ్ళీ క్షమాపణ చెప్తారు. జైళ్ళకు పోవాల్సిన అవసరం కూడా ముందు ముందు ఉంటుందండి. మాధవ్ గారు, అలాగే దిలీప్ గారు, మరొక విషయం, ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం కాదు, పెద్ద నేరం. అది ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి వ్యవస్థ ఏది అని అంటే న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థలో ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైనటువంటి నేరం. మరి దానికి పాల్పడినటువంటి అధికారులు ఆ రోజు ఉన్నటువంటి పాలకులకు తెలియకుండా చేసుండే అవకాశం ఉందని భావించవచ్చా? రెండోది, మాకెలా తెలుస్తుంది, మాకేం బాధ్యత అని చెప్తున్నటువంటి నాయకుల మాటను మనము తేలిగ్గా తీసుకోగలమా దిలీప్ గారు? అట్లా అవకాశం లేదండి. అందరికి తెలుసు ఇది అది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ప్రభుత్వాధినేతలకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతుంది అని చెప్పి అనుకోవడము, అనడము, బుకాయించడమే అవుతుంది తప్ప దాన్ని వాస్తవం అయితే కాదు అని చెప్పి నేను బరాబర్ చెప్తా ఉన్నా. రెండో అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి బారాస అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన వ్యవహారాలు, అవకతవకల గురించి
ఒక చిత్తశుద్ధితో కూడిన వ్యవహారం నడిపించాలి, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలి, దాన్ని వ్యవహారాన్ని ముందుకు తీసుకురావాలనే ఒక చిత్తశుద్ధి అయితే లేదు అని చెప్పి ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నది. ఎందుకు అని అంటే కాళేశ్వరం ఒక డిజాస్టర్ ప్రాజెక్ట్ అనేది ఈ రోజు అందరికీ అర్థమైపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మార్వెల్ అద్భుతం అని చెప్పిన కేసీఆర్ గారు ఈ రోజు అది అద్భుతం కాదు, ఒక డిజాస్టర్ అనేది తేటతెల్లం అయిపోయింది, కనిపిస్తా ఉన్నది. కనుక ఈ విషయాలలో ఒక సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు లెటర్ కూడా రాసిండు, సిబిఐ ఎంక్వైరీ చేయండి కాళేశ్వరం అవినీతి పైన, అక్రమాల పైన అని చెప్పి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జుడిషియల్ ఎంక్వైరీ అనే వాదాన్ని ఎత్తుకున్నాడు, జుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ చేసిండు. ఆ జుడిషియల్ ఎంక్వైరీ ఎప్పుడు జరుగుతుంది, దాని వల్ల వచ్చే ఫలితాలు ఏంటివి అనేది ఎవరు అర్థం చేసుకుంటున్నాము. కనుక ఏ కార్యక్రమం కూడా వారిని ఏదో ఒక రకంగా ఒత్తిడికి లోను చేసి వారిని లొంగ తీసుకొని అక్కడ ఉండే పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను కానీ ఆ పార్టీని కానీ బలహీనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా వారు ఎవరైతే అక్రమాలు చేసినారో అక్రమాలకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలనే ఆలోచన లేదు అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దిలీప్ గారు, మరి గతాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే పార్లమెంటులో మిషన్ భగీరథ గురించి ప్రశంసలతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. కాళేశ్వరాన్ని కూడా తేలిగ్గా చేసి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసి పక్కన పడేలా అద్భుతంగా ఉన్నది ఆ ప్రాజెక్ట్ అన్నటువంటి అనేకమైనటువంటి విమర్శలతో పాటు ప్రశంసలే ఎక్కువగా కనపడ్డాయి, కాదనగలమా? ఎస్, అదేనండి. ఇప్పుడు వారు చెప్పిన అంశాలను బట్టి కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమనే అనుకున్నాం, మనం కూడా అనుకున్నాం చాలా మంది. అది బుకాయింపు అనేది తర్వాత రోజుల్లో వాస్తవ పరిస్థితుల్లో ఫీల్డ్ ఎంక్వైరీలో మనకు అర్థమైతా ఉన్నది. కనుక ఈ రోజు ఖచ్చితంగా దానిపైన అక్రమంగా, అన్యాయంగా, అవినీతి పరంగా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే విధంగా అవి ఎస్టిమేషన్స్ పెంచి ఆ ప్రాజెక్టును ఇంతింతాయి ఒట్టిడింతాయి అనే విధంగా అక్కడికి తీసుకొని పోయింది, 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు తీసుకొని పోయింది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా దానిపైన ఎంక్వైరీ జరగాల్సిందే, ఎంక్వైరీ జరిగి బాధ్యులపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, అధికారులు ఉన్నారో, రాజకీయ నాయకులు ఉన్నారో, ఈ దుష్టత్రయం కలిసి ఆ ప్రాజెక్టును ఏర్పాటు చేసినాయి, వారి సొంత లబ్ధి కోసం చేసిందే తప్ప దానివల్ల ఒరిగిందేం లేదు. ఈ రోజు తెలంగాణ సమాజానికి ఒక మోయని బండలాగా, గుది బండలాగా అయిపోయిన పరిస్థితి వచ్చింది ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీ మాధవి గారు చెప్తా ఉన్నారు, చాలా విషయాలు చెప్పారు. వారు ఎంత నిర్భయంగా చెప్తా ఉన్నారంటే మేము వచ్చే వరకు 30,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తా ఉంది రైతు రుణమాఫీ కోసం, అందుకని మేము సమయం అడుగుతా ఉన్నామని చెప్తున్నారు. అంతకంటే ముందేమో ఎన్నికల ప్రచారంలోనేమో ఇందిరమ్మ సాక్షిగా డిసెంబర్ 9న మేము మొదటి సంతకం పెడతాము, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడేమో లక్ష్మీ నరసింహ సాక్షిగా ఆగస్టు 15న మేము రుణమాఫీ చేస్తామంటున్నారు. అప్పుడేమో ఇందిరమ్మ సాక్ష్యం చెల్లలేదు, ఇప్పుడు దేవుని మీద భారం వేసిండ్రు, దేవుడే దిక్కు అని చెప్పి మనల్ని అందరినీ దేవుని ముఖమని చెప్పి వేడుకోండి అని చెప్పి చెప్పగానే చెప్తున్న పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి జరిగింది. ఒక్క విషయం, వాళ్ళు చాలా వివరణ ఇచ్చారు, రైతు బంధుకు సంబంధించి కానీ, రుణమాఫీకి సంబంధించి కానీ, అసలు భూములే లేనటువంటి వాళ్ళకు కూడా పట్టాల మీదే ఈ రుణమాఫీలు అవ్వచ్చు లేదా రైతు బంధు అవ్వచ్చు. ఒక సైంటిఫిక్ రీజన్ అనేది గతంలో లేదు. ఎవరికి పడితే వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే కోటీశ్వరులు కూడా రైతు బంధు ఇవ్వటంలో ఉన్నటువంటి విచక్షణ ఏంటి అని ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకులు కూడా. అందుకే వాళ్ళు సమయం తీసుకుంటున్నాము అని చెబుతున్నటువంటి దాంట్లో సమంజసమా కాదా బాలరాజు గారు? మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి. రెండు విషయాలు చెప్పిన తర్వాత బాలరాజు గారి దగ్గర పోదాం ప్లీజ్, నన్ను అలో చేయండి కొన్ని. ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా కొంత మాట్లాడింది మాధవి గారు, నేను కొంత సమాధానం చెప్పిన తర్వాత మీరు మళ్ళీ బాలరాజు గారి దగ్గరికి. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇక్కడ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పింది. ఖచ్చితంగా వారికి ఇస్తాము, మేము అధికారంలో రాకనే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కొత్తగా న్యాయపత్రం అని చెప్పి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్నికల మేనిఫెస్టోని తీసుకొచ్చింది. 1,00,000 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది సాధ్యమానండి రాజేందర్ గారు? 2,500 4,000 రూపాయలు ఇవ్వలేని పార్టీ 100 రోజులలో మల్లగుల్లాలు పడుతుంది తెలంగాణలో, కర్ణాటకలో. దేశవ్యాప్తంగా మహిళలకు 1,00,000 రూపాయలు ఇస్తామంటే నమ్ముదామా అండి? మళ్ళా ఏమంటారు పైపెచ్చు, ఏమి చేయలేదు భారతీయ జనతా పార్టీ, కనుకనే ఈ రోజు వారికి ఓట్లు వేయరు, మాకు 60 సీట్లు వస్తాయి మొదటి దఫాలనే. అందుకనే మేమేమంటున్నామని అంటే మన్మోహన్ సింగ్ గారు
గౌరవనీయమైన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మా భారత ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ ఫలమైనా సరే, ఏ అభివృద్ధి ఫలమైనా సరే ఈ దేశంలో మొట్టమొదట అనుభవించాల్సింది మైనార్టీలు, ప్రత్యేకించి ముస్లిం మైనార్టీలు అని చెప్పిన ఘనత వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా అండి? మర్చిపోదామా? దేశం మర్చిపోయిందా? ఈ రోజు దేశంలో ఉండే హిందువులు గారు ముస్లింలకు ఓటు బ్యాంక్ గా చూసి వాళ్ళతోటి ఓట్లు వేయించుకోవడం కోసం ఈ విధంగా తప్పుడు వాగ్దానాలు ఇచ్చి తప్పుడు మాటలు చెప్పి మీరు అధికారంలో ఉన్నారు కదా. కనుక మేమేమంటున్నామనంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చేసి ఓట్లు అడుగుతా ఉన్నది. మాధవి గారు, మీరు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను ఒకటే నిమిషం చెప్పి ముగిస్తా ఉన్నా. ఈ దేశంలో 4 కోట్ల మందికి ఇండ్లు కట్టించినాం. కట్టించిన ఇండ్లకి నల్లా నీళ్ళు ఇచ్చినాం. కట్టించిన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. కట్టించిన ఇంటి ముందల మరుగుదొడ్డి కట్టించినాం. కట్టించిన ఇంటి లోపల ఉండే రైతుకి 2,000 రూపాయల 6,000 రూపాయల కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చినాము. ఈ దేశంలో ఉండే 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చినాము. ఈ దేశంలో ఉండే 80 కోట్ల మందికి 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నాం. ఈ దేశంలో ఉండే 100 కోట్ల మందికి 2 డోసుల వ్యాక్సిన్ ఇచ్చినాం. కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఏం చేయకుండా ఆశాపాషిగా రాలేదండి రాజేంద్ర గారు. ఒప్పుకుంటాం కాంగ్రెస్ నాయకులు కూడా ఒప్పుకుంటారు. మీరు చెప్పింది నమ్మారు కాబట్టి మళ్ళీ రెండోసారి ఆయన ప్రధాని చేశారు అన్నటువంటిది వాళ్ళు ఒప్పుకుంటారు. బట్ ద థింగ్ ఈజ్, తెలంగాణకు మీరు ఇవాళ చేసినటువంటి ప్రయోజనం ఏంటి? మీ 4 ఎంపీలు తెచ్చిన ఘనకార్యం ఏంటి? అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఏం చేశారు సికింద్రాబాద్ నియోజకవర్గానికైనా అని ప్రశ్నిస్తున్న దానికి గడిచిన 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి పథకాల ద్వారా ఈ తెలంగాణకి ఇచ్చినాము అని చెప్పి మొన్ననే మేము చేసిన పని అని చెప్పి మేధావుల సమావేశం పెట్టి వివరించడం జరిగింది. బుక్లెట్ ప్రింట్ చేసినాము. ఇది ఏదో ఉట్టిగా గాలి మాటలు చెప్పడం కాదు, ఆధారాలతో సహా మేము చూపించినాం. నేను ఒక చిన్న విషయం చెప్తానండి. నాగర్ కర్నూలు నియోజకవర్గం ఉంది. అక్కడ ఎవరు భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు లేదు. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు ఒక జాతీయ రహదారిని తీసుకొని వచ్చినాము. 2,400 కోట్ల రూపాయలు, 80 కిలోమీటర్ల. మీరు ఇటువంటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, అలాగే రైల్వే మార్గాలు, ఇవి కాకుండా తెలంగాణ రాష్ట్రానికి స్పెసిఫిక్ గా చేసినటువంటిది ఏదో చెప్తే అది మీరు చెప్పారు ఇప్పుడు పాయింట్. అలాగే మాధవి గారు, యు వాంట్ టు యాడ్ సంథింగ్? సో నేనేమంటున్నానంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎంతసేపటికి మతతత్వము, మేము ముస్లింలకు చూస్తారు, ఇది కాకుండా మేమేం అభివృద్ధి చేస్తాము, ఇంకా ముందు ఏం చేయబోతున్నాము, పేద ప్రజలకు ఏం చేయబోతున్నాము, రైతులకు ఏం చేయబోతున్నాము, మేము సాధించిన అభివృద్ధి ఏంది అది చెప్పుకుంటా తిరగాలి. కానీ రామ మందిరము, రాముడు బీజేపీ లేకముందు కూడా అందరు కొలిసినాం. భారతదేశము రాముడు, ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత రాముడేం లేదు. రాముడు మొదటి నుంచి కొలిసినాము. అన్ని మతాలకు, అన్ని వర్గాల వాళ్ళు రాముడిని దేవుడిగా కొలిసిండ్రు. కానీ అదే అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులేమో రామ మందిర నిర్మాణం కోసం దాన్నే ఒక ఎజెండాగా పెట్టుకొని తిరిగిండ్రు. మళ్ళీ ఇప్పుడేమో నేను కూడా హిందువునే, నేను రాముడిని కొలుస్తా. కానీ నేను అనేది ఏంటంటే మీరేదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రో దాన్ని చేసుకుంటూ ముందుకెళ్ళండి. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే ఈ రైతుల గురించి నేను ఒకటి చెప్తున్నా. రైతులకు కూడా మీరు గ్యాస్ ధర కానీ రైతులకు కానీ ఇది చెప్పండి. మీరు గ్యాస్ ఏం చెప్పిండ్రు, పెట్రోల్ కానీ 35 రూపాయలకు చేస్తామన్నారు. ఆ రోజు 50-60 ఉన్నదాన్ని 35 చేస్తామన్నారు. మరి క్రూడ్ ఆయిల్ ధర అంతే ఉంది కానీ రేట్ మాత్రం బాగా పెరిగిపోయింది పెట్రోల్. సో ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతిదీ కూడా రేట్లు పెరిగి ఈ రోజు మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటది. ఈ ట్యాక్సెస్ కొంచెం తగ్గిస్తే ఈ రోజు మనం 500 గ్యాస్ ఇస్తామని చెప్పినాం, మేము ఇక్కడ ఇచ్చినాం. మరి మీరు చేయండి, ఆ సవాల్ చేయండి, ఆ గ్యాస్ ఇప్పిస్తామని చెప్పండి. పేద వర్గాలకు ఏదన్నా అవసరమయ్యేది చేయండి. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తుంది. ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళకి అర్థమైపోతుంది. మీరు చెప్తున్నది కొంతవరకు తెలంగాణలో ఇండ్లు గాని ఇప్పుడు మేము చూస్తున్నంత వరకు కేసీఆర్ గాని మీరు గాని ఇండ్లు చాలా తక్కువ. ఏ ఊరిలో కూడా మీరు గృహాలు నిర్మించిందంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. రేట్ ప్రైసెస్ కూడా మీ బీజేపీ వచ్చిన తర్వాతనే హైక్ అయిపోయింది, డబల్ ట్రిబుల్ అయిపోయినాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ చూసుకుంటా పోతే. సో నేను అనేది ఏంటంటే పేద వర్గాలకు ఏమైనా చేయదలుచుకుంటే అది చేయండి. కానీ ఈ మతతత్వ రాజకీయాలు మీరు చెప్పిన అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. కానీ ఇది కరెక్ట్ కాదు అంటున్నాం నేను. ఓకే మాధవి గారు, చివరిగా ముగిద్దాం. బాలరాజు గారు. సార్, ప్రధానంగా రాజేంద్ర సార్ ఇలా
రెండు పార్టీలు కూడా ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ వెళ్ళినటువంటి పార్టీలే సార్. భారతీయ జనతా పార్టీ టీడీపీ అలయన్స్ లో ఓ సందర్భంలో ఇక్కడ అధికారంలో ఉన్నది. దేశవ్యాప్తంగా 70 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది సార్. అయినా కూడా ఈ రోజుకి నిరుద్యోగం ప్రధాన ఎజెండాగా నిన్న రీసెంట్ గా ఇచ్చినటువంటి లోక్ నీతి సిఎస్డి సర్వేలో 70% ధరల పెరుగుదల, 71% నిరుద్యోగం మీద ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి. ఇంకా కూడా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ధరల పెరుగుదల, నిత్యావసర పెంచింది ఎవరు తెలుసా సార్? గతంలో వారు పెంచారు, తర్వాత వీళ్ళు పెంచారు. అదేవిధంగా ఇలా సార్ ఆకలి సూచికలో సార్ 120 దేశాలు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడితే ఇండియా యొక్క స్థానం 111వ స్థానం సార్. 120 దేశాలు పోటీ పడితే ఇండియా యొక్క స్థానం 111వ స్థానం. వీళ్ళ సార్ దేశం గురించి, దేశ ప్రగతి గురించి, దేశం అభివృద్ధి గురించి మాట్లాడేది ఈ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీనే మాట్లాడేది. వారి మీద వీరి మీద వారా సార్. రైతాంగానికి సంబంధించి ఏ నీళ్ళు ఇవ్వాలనే దాని మీద అవగాహన లేదు. నిరుద్యోగ సమస్య ఎట్లా తొలగించాలనే దాని మీద వీళ్ళకి అవగాహన లేదు. రైతు చట్టాలు ఏ విధంగా అమలు చేసి ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళ మీద కొట్లాడేటువంటి ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సార్ ఇలా ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు నేను అంటా ఉన్నాను. ఇండియా కూటమి పేరుతోటి ఏదైతే వీళ్ళు మాట్లాడుతా ఉన్నారో సార్, ఇవాళ ఇండియా కూటమిలో సిపిఎం పార్టీ ఇలా ఉన్నది సార్. సిపిఎం పార్టీలో ఉంటది, కేరళలో ఇద్దరు కలిసి కొట్లాడతారు సార్. కేరళలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతుంది సార్. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఇక్కడనేమో వామపక్షాల్ని అన్నదమ్ములు సోదరులని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే పినరేని విజయన్ మీద పోయి కేరళలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు సార్? అన్యాయంగా మాట్లాడు. దీని వామపక్షాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇండియా కూటమిలో పక్షాలు ఏ విధంగా అనైక్యతలో అర్థమైతా ఉంది. ఈ అనైక్యతను భారతీయ జనతా పార్టీ సొమ్ము చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది సార్. రాజేంద్ర సార్, రెండో అంశం, కేసీఆర్ ఏం తక్కువ చేశారు సార్? తెలంగాణకి ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఉన్నాడు. కళ్యాణ లక్ష్మి ఇచ్చి పేద ఆడపిల్లలను ఆదుకోవడం కేసీఆర్ గారు చేసిన తప్ప, రైతు బంధు పేరుతోటి 11 దఫాలుగా 68 లక్షల మంది రైతాంగానికి 72,000 కోట్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్ప, ఇవాళ 200 రూపాయల పింఛన్ ఉండే సార్. రాజేంద్ర సార్, 200 రూపాయల పింఛన్ ఇవాళ 2,000 ఇచ్చి ముసలమ్మల ఆత్మగౌరవం కాపాడడం కేసీఆర్ చేసిన తప్ప, ఇవాళ ఎవరైతే గర్భిణీ స్త్రీలకు ఇవాళ కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం కేసీఆర్ చేసిన తప్ప, వాళ్ళు రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు ఏదైతే ఉందో బంద్ చేయడం తప్ప సార్. ఇవాళ రైతు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మరి ఎందుకని ఓడిపోయారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా మీరు ఆలోచిస్తా ఉన్నారు. నిన్న ఆర్చాల బావి దగ్గర తిప్పర్తి మండలంలో కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు రైతు కొనుగోలు కేంద్రం నుంచి వచ్చినటువంటి రైతులు ఏడుస్తా ఉన్నారు, కన్నీరు పెట్టుకుంటా ఉన్నారు. మా ధాన్యం కొనండి దయచేసి అని చెప్పేసి. బాలరాజు గారు, నేను అడుగుతున్నది ఒకటే, ఇంత అభివృద్ధి చేసిన నాయకులను ఎందుకు ఓడించారు? ఏమంటారు సార్? ఎందుకు ఓడిపోయారు? ఇంత అభివృద్ధి చేసినప్పుడు, ఇంత నమ్మకం పెంచినప్పుడు, ప్రజల పట్ల మీరు బాధ్యతగా ఉన్నప్పుడు ఎందుకని ఓడిపోయారు మీరు అన్నటువంటి దానికి సమాధానం ఏంటి సార్? ఎందుకు ఓడిపోయామనే దానికి ఇలా కాంగ్రెస్ పార్టీ సార్ మేము 2,000 ఇస్తామంటే ఆల్రెడీ కేసీఆర్ 2,000 ఇస్తా ఉండు, రేపు 4,000 ఇస్తామని చెప్పి 4,000 ఇచ్చిరా సార్? ముసలమ్మకు ముసలాయకు పంచాయతీ పెట్టిండు కేసీఆర్ అని అనేక ప్రసంగాల్లో ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు పీసీపీ మాట్లాడు సార్. ఇలా 4,000 పింఛన్ వచ్చింది సార్ ముసలమ్మకు ముసలాయకు? వచ్చిందా సార్? మేము 10,000 రైతు బంధు ఇస్తామంటే 15,000 ఇస్తామన్నారు సార్. ఇచ్చిరా సార్ రైతు భరోసా? కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చింది కాబట్టి గెలిచింది. ప్రజల్లో బలం లేదు, కేవలం ఒక అబద్ధ ప్రచారాన్ని ప్రజలు నమ్మేశారు గొర్రెల్లాగా అని అంటారా మీరు? సార్ 100కు 100% ప్రజలు తెలివికల్ల వాళ్ళే సార్. ఇవాళ ఆల్రెడీ కేసీఆర్ నీళ్ళు ఇచ్చాడు, కేసీఆర్ కరెంట్ ఇచ్చాడు, కేసీఆర్ ఆసరా పింఛన్ ఇచ్చాడు. అయ్యో కాంగ్రెస్ కొత్తగా చేస్తుందేమని చెప్పేసి ఏం సార్? కొత్త ఒక వింత పాత ఒక రోత సార్. కొత్త ఒక వింత పాత ఒక రోత సార్. ఆ క్రమంలోనే కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి చేతనం నమ్మిరు సార్. కానీ 138 రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయదని చెప్పేసి తేలిపోయింది సార్. చూద్దాం బాలరాజు గారు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని మనం పదే తేలిక పరచాల్సినది. ఎస్ బాలరాజు గారు, లిజన్ టు మీ, విల్ క్లోజ్ ఇట్. నేను ఒకే ఒక మాట చెప్తున్నా, బాధ్యతాయుతంగా జరిగినటువంటి ఓటింగ్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని మనం తేలిక చేయాల్సిన పరిస్థితే కాదు, అది సమంజసం కూడా కాదు. ఎన్నుకొని 4 నెలలు కాలేదు, ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది అన్నటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, సమాధానాలు, అలాగే అనేకమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి అనుమానాలు, ఇవి పెంచడం కాదు. మనం ఫర్ ద పీపుల్, మనం ఏం చేయగలం జనం కోసం అన్నటువంటి ఆలోచన మనం చేయగలిగిన రోజు. ఈ చర్చల్లో మీరు కూడా ఒక
హేతుబద్ధమైనటువంటి విషయాలను ప్రజలకు తెలియజేయటం ద్వారా మీ బాధ్యత కూడా పెంచుకున్నట్టు అవుతుంది. మీ గౌరవాన్ని మీరే అలా గ్రాఫ్ని పైకి తీసుకెళ్ళినట్టు కూడా ఉంటుంది. ఏదైనా ప్రజలకు నిబద్ధతగా, ప్రజలకు జవాబుదారీగా పాలన చేయాలి అన్నటువంటిదే ప్రధానమైనటువంటి అంశంగా భావించమంటూ ముగిస్తూ మీ రాజేంద్ర, అలాగే పాల్గొన్నటువంటి బాలరాజు గారికి, మాధవి గారికి, దిలీప్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రాజేంద్ర.